నాకు ఆ కోపం ఉంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ మీ ముందు చెప్తున్నాను, నిజంగా ఉంది. ఆ అరుణాచల శివుడు మీద ఒట్టేసి చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ నన్ను దగ్గర చేయలేదన్న ఒక మనసును కడుపు నిండా కోపం ఉంది నాకు. నేను ఇంత చేస్తున్నానే, నన్ను కనీసం దగ్గరకు కూడా చేయలేదు అని. కానీ ఇది వైఎస్ఆర్సీపీ, నాలాంటి వాళ్ళు దగ్గర చేయలే. మరి టీడీపీ, స్వాతి చౌదరి, పూహాసేన, అలాగే వల్గర్ మాటలు మాట్లాడే కొంతమంది కార్యకర్తల్ని తయారు చేసి వాళ్ళకి మందు పట్టించి బిర్యానీ పొట్లాలు ఇచ్చి వాళ్ళతో మాట్లాడించి 500 జేబులో పెట్టి పూరాహి ఛానల్, ఈ వీడీపీ ఛానల్ కి అనుగుణమైన సోషల్ మీడియా అంతా 500 వాళ్ళ జేబులో పెట్టించడం, వాళ్ళు చెప్పిన మాటలు యాజ్ ఇట్ ఈజ్ గా మైక్ ముందు కెమెరా ముందు చెప్పించడం. ఈ ఉగ్రవాదం మీది. వైఎస్ఆర్సీపీ ఏ రోజు ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించలేదు. ఓకే, ఒకళ్ళిద్దరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే ఎంపీలు కావచ్చు, ఏమన్నా మాట్లాడితే అది జగనన్నకేనా, జగనన్న భార్యకేనా? వాళ్ళ వ్యక్తిగతంగా ఏమైనా ప్రాబ్లం ఉండి వాళ్ళ వ్యక్తిగతంగా శత్రుత్వం ఫీల్ అయ్యి మిమ్మల్ని తిడితే మీరు వాళ్ళ వ్యక్తిగతంగా మీరు తిట్టండి. అంతేగాని ఏ కార్యకర్త తిట్టినా, ఏ ఎంపీ తిట్టినా, ఏ ఎమ్మెల్యే తిట్టినా ప్రతిదీ భారతమ్మ గారికి ఎఫెక్ట్ చేపిస్తారా? ఆమె క్యారెక్టర్ మీద రుద్దేస్తారా? అది ఇన్ని రోజులు మీ అందరికీ డౌట్ ఉంది కదా, శ్రీరెడ్డిని వైఎస్ఆర్సీపీ ప్రోత్సహిస్తుందని. ఏ రోజు ప్రోత్సహించలా, ఏ రోజు ₹1 ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయలా. నేను ఏ రోజైనా ఆకలితో ఉంటే నేను పస్తు పడుకున్నా గానీ ఏ రోజు నేను అడగలేదు, నాకు డబ్బులు కావాలయ్యా, నేను రెంట్ కట్టుకోలేని స్థితిలో ఉన్నాను, నాకు కనీసం బువ్వ పెట్టుకోలేని స్థితిలో ఉన్నాను. ఒక్కొక్క మంది ఎవరికైనా కష్టం అవుతుంది. ఈ కరోనా కాలంలో అందరం కష్టాలు పడిన వాళ్ళమే, ఎంత ఉన్నవాళ్ళైనా కష్టాలు పడిన వాళ్లే. నేను అప్ అండ్ డౌన్స్ నేను చూస్తాను, ఇప్పటికీ చూస్తున్నాను. ఏ రోజు నో, వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు అని నేనేం చెప్పట్లేదు. అందులో కూడా కలుపు మొక్కలుంటాయి, ఏ పార్టీలో అయినా కలుపు మొక్కలుంటాయి. వాళ్ళు చేసిందంతా కరెక్ట్ అని ఎవరు చెప్పరు. మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని ఎదుర్కోండి. అంతేగాని ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి భార్యకి అప్లై చేస్తే మాత్రం ఒప్పుకునేది లేదు. ఈ రోజు సింగిల్ గా వచ్చా, మీ ముందు ఒప్పుకున్నా, నాకు వైఎస్ఆర్సీపీ సపోర్ట్ లేదని నేను ఒప్పుకున్నా. ఇక నుంచి దాడి ప్రారంభమైంది. బిడ్డల్లారా, నేను అభిమానంతో చేస్తున్నా, మీరు అభిమానంతో చేయట్లేదు, ప్యాకేజీల కోసం చేస్తున్నారు. మీ వెనకాల టచ్ స్క్రీన్లు, మీ మంత్లీ పేమెంట్లు, కెమెరాలకు రెంట్లు, కెమెరా స్టూడియోలు మీ అందరికి ప్రొవైడ్ చేసింది కదా మీ పార్టీ. నాకు నా పార్టీ కాదు, ఏ పార్టీ నాకు సపోర్ట్ లేదు. నేను సింగిల్ గా వస్తా, సింహం లాగా వస్తా, ఎదుర్కోండ్రా. ఇప్పుడు దాకా నేను నోరు ఎత్తకపోతే శ్రీరెడ్డి పువ్వు కావాలి, శ్రీరెడ్డి పువ్వు నాకాలి అని చెప్పి ఏ సోషల్ మీడియా అయితే తహతహలాడిపోతుందో, ఏ పావల బిళ్ళ అయితే తహతహలాడిపోతుందో, ఏ బోరు మహిళలు ఇంతంత బోర్లు ఉన్నాయి కదా, మీరు వేరే మహిళలు కాదు, మీరు బోరు మహిళలు. లిప్స్టిక్లు వేసుకుని, మేకప్లు వేసుకుని, జుట్లు వెరపోసుకుని 999 ఛానల్లో కూర్చుని నా గురించి వాగుతున్నారు కదా, బోరు మహిళలారా, మీకు పోపిస్తాను.